ఒక బిలియనీర్, ఒక రహస్య ద్వీపం, ప్రపంచ నాయకుల పేర్లు మరియు లక్షల పేజీల రహస్య ఫైళ్లు. ఇదే ఎప్స్టీన్ ఫైల్స్. కానీ ప్రశ్నేమిటంటే, ఈ ఫైళ్లలో నిజంగా ఏముంది? ఎవరి పేర్లు వచ్చాయి? ఇది కేవలం స్కాండల్ మాత్రమేనా, లేక ప్రపంచ స్థాయి కుట్ర? ఈ వీడియో చివరి వరకు చూడండి, నిజం మీకు షాక్ ఇస్తుంది. ఎప్స్టీన్ ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్, కానీ అదే సమయంలో మైనర్ బాలికలపై సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. 2019లో ఆయనను ఫెడరల్ కేసులో అరెస్టు చేశారు. కొద్ది రోజుల తర్వాత జైల్లో హ్యాంగింగ్ ద్వారా మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతమంది దీనిని ఆత్మహత్య అన్నారు, మరికొందరు ఇది హత్య కావచ్చు అని అనుమానించారు. ఇదే కేసు ప్రపంచాన్ని కుదిపింది. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన లక్షల నుంచి మిలియన్ల పేజీల డాక్యుమెంట్లు, ఫోటోలు, ఈమెయిల్స్, కోర్టు రికార్డులు, ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు మిలియన్ల డాక్యుమెంట్లు విడుదలయ్యాయి. కానీ బాధితుల వివరాలు, నేషనల్ సెక్యూరిటీ సమాచారం, కొనసాగుతున్న విచారణలు ఇవన్నీ రహస్యంగా ఉంచారు. అంటే ఇంకా పూర్తి నిజం బయటకు రాలేదు. ప్రపంచ ప్రముఖుల పేర్లు ఎందుకు వచ్చాయి? కొత్త ఫైళ్లలో బిలియనీర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పేర్లు కనిపించాయి. కొంతమంది సంబంధాలను తిరస్కరించారు కూడా. ఉదాహరణకు, ఇలాన్ మస్క్ తనకు సంబంధం లేదని చెప్పారు. కొన్ని ఈమెయిల్స్లో అంతర్జాతీయ నాయకుల పేర్లు వందల సార్లు కనిపించాయని రిపోర్ట్లు చెబుతున్నాయి. కానీ ముఖ్య విషయం, పేరు రావడం నేరం నిరూపితమవడం కాదు. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా షాక్? ఈ ఫైళ్లు కేవలం ఒక క్రిమినల్ కేసు కాదు. శక్తి, డబ్బు, రాజకీయ ప్రభావం ఎలా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తాయో చూపించాయి. కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఈ కేసు న్యాయ వ్యవస్థ బలహీనతలను బయటపెట్టింది. ఇదే కారణంగా రాజకీయ వివాదాలు, మీడియా చర్చలు, ప్రజల్లో అనుమానాలు భారీగా పెరిగాయి. కుట్ర సిద్ధాంతాలు వర్సెస్ నిజం. ఇంటర్నెట్లో చాలానే కథలున్నాయి. ఎప్స్టీన్ చనిపోలేదట, గ్లోబల్ సీక్రెట్ నెట్వర్క్ ఉందట. ఇవి ఎక్కువగా అనుమానాలు మాత్రమే. అధికారికంగా ఆయన మరణం సూసైడ్గా నమోదయ్యింది. కానీ ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. అందుకే ఈ కేసు ఇంకా ముగియలేదు. ముగింపు. అసలు నిజం ఏమిటి? ఎప్స్టీన్ ఫైల్స్ మనకు 3 విషయాలు నేర్పాయి. నంబర్ 1, నేరం నిజమే. నంబర్ 2, శక్తివంతుల సంబంధాలు సంక్లిష్టం. నంబర్ 3, పూర్తి నిజం ఇంకా బయటకు రావాలి. సత్యం ఆలస్యంగా వచ్చినా ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. కాల్ టు యాక్షన్. మీ అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం క్రైమ్ కేసా, లేక ప్రపంచ స్థాయి కుట్ర? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.